భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కోట దగ్గర నుండి కాంప్లెక్స్ మీద కలెక్టర్ ఆఫీస్ వద్ద శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు యుఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు వెంటనే హోంగార్డుల రిజర్వేషన్ కేసును పూర్తి చేసి ఫిజికల్ ఈవెంట్స్ మైండ్స్ ఎగ్జామ్ నిర్వహించాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం గేట్ల దగ్గర నిరసన ధర్నా చేసి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈవెంట్స్ మెయిన్స్ కండక్ట్ చేసేసి అయిపోతా. ఇప్పుడు ఎలాగొస్తున్నా 3 నెలలు ఇంకా ప్రాసెస్ అవుతుంది. నా పేరు రాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. కానిస్టేబుల్ పోస్టుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 6100 పోస్టులు నోటిఫికేషన్ ప్రభుత్వం గతంలో ఇచ్చి ఉంది. దానికి సంబంధించి రిజర్వేషన్ల ప్రాతిపదికన కోర్టులో కేసు ఉన్నదని చెప్పేసి ఏదైతే పోస్టులు ఉన్నాయో అవి భర్తీ చేయకపోవడం వల్ల నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వీళ్ళకి వెంటనే సమస్య పరిష్కారం చేసి కోర్టులో సమస్య పరిష్కారం చేసి వీళ్ళకి ఈవెంట్స్ నిర్వహించాలి. అదే సందర్భంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం 95,000 మంది ప్రిలిమ్స్ పరీక్ష రాసి ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళ ఆర్థికంగా అలాగే ఎంతో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు అనేసి అంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతే మళ్ళీ గతంలో ఈ ప్రభుత్వం అన్న వస్తే సమస్యలు పరిష్కారం చేస్తుందని చెప్పిన వాళ్ళ ఆశలు అడియాసలుగా మిగులుతాయి తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే 6100 పోస్టులకి నోటిఫికేషన్కి పూర్తి స్థాయిలో భర్తీ చేయడానికి